ఏదైతే ప్రొడక్షన్ లింక్డ్ వేజెస్ అని చెప్పి ఒక సర్క్యులర్ ఇస్తే ఆ సర్క్యులర్ను ఉపసంహరించుకోమని చెప్పి చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద అన్యాయంగా నెపం మోపి వీళ్ళు పడుకుంటా ఉన్నారు. కాబట్టే వీళ్ళకి ఎలా జీతాలు ఇస్తామని చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పటికే 3.5 నెలల జీతాలు బకాయి ఉంది. దాని నుండి ఎగ్గొట్టేదానికి వేజ్ రివిజన్ జరగలేదు. మూడోది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ వేజెస్ అనేది పెట్టి ఆ విధంగా వాళ్ళు రా మెటీరియల్ ఇవ్వరు, ప్రొడక్షన్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇవ్వరు, ప్రొడక్షన్ చేయడానికి కావాల్సినటువంటి స్పేర్స్ ఇవ్వకుండా ఇది నెపం మోపడానికి ఈ ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడమే కాదు, అవసరమైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంట్ల ముందు కూడా ధర్నాలు కూడా వెనకాడమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంత అన్యాయం ఏ రాష్ట్రంలో జరగలేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే ఈ విధంగా జరుగుతూ ఉంది. ఆ రోజు టెంట దగ్గరికి వచ్చి ఏం చెప్పారు, మేము ఈ ప్లాన్ను రక్షిస్తామని చెప్పి నమ్మబలికి మా ఓట్లన్నీ వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినట్టే మా టెంటనే పీకేయించినటువంటి పెద్ద మనిషి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షిస్తాడని చెప్పి మాకు అనుమానం అనేది వస్తూ ఉంది.